హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. ఈరోజు నేను పక్కా పల్లెటూరు స్టైల్లో గోంగూర పచ్చడి చేశానండి. కావాల్సిన పదార్థాలు: ఒక కట్ట గోంగూర, 10 నుండి 15 దాకా పచ్చిమిర్చి, ఆయిల్, జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు. ఇంతే అండి. కడాయి బాగా వేడెక్కాక ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని చక్కగా వేయించుకోవాలి. చూసారా, చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని తీసేసుకుందాము పక్కకి. వేయించి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే కడాయిలో మనం కడిగి శుభ్రం చేసుకున్న గోంగూరని కొంచెం కొంచెంగా కడాయిలో పెట్టేసుకొని చక్కగా మగ్గిపోయి జిగురంతా బయటకు వచ్చేటట్టు మగ్గపెట్టుకోవాలి. చూసారా, సగం వరకు కుక్ అయిపోయింది కదా. ఒకసారి కదుపుకొని, లేదంటే అడుగు అంటుకుంటుందండి. ఒకసారి కలిపేసి మొత్తం ఇంకొక 10 నిమిషాలు కనుక కుక్ చేసుకుంటే చక్కగా మొత్తం అంతా కూడా కుక్ అయిపోయింది. చూసారా, జిగురంతా కూడా బయటకు వచ్చేసింది కదా చక్కగా. ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని వేయించిన పచ్చిమిర్చి, సాల్ట్, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి చక్కగా మిక్సీ వేసేసుకున్నాను. చూసారా, బరకగా వేసుకుంటే కనుక మనకు గోంగూర వేసినప్పుడు సరిపోతుంది. ఇప్పుడు చల్లారిన గోంగూరను కూడా వేసి ఒకసారి మిక్సీ వేసేసుకుందాం. చూసారా, కచ్చాపచ్చా వేసుకోవాలండి. మెత్తగా వేసేస్తే కనుక పేస్ట్ లాగా అయిపోతుంది. ఇప్పుడు తాలింపుకి రెడీ చేసేసుకున్నాం. ఆయిల్, ఇంగువ, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు. బాగా పాన్ వేడెక్కాక ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి వేయించేసుకోవాలి మొత్తం ఒకసారి. ఇప్పుడు దీంట్లో 2 ఎండుమిర్చి చీలికలు, చక్కగా తాలింపు అంతా కూడా వేగాక ఒక రెబ్బ కరివేపాకు, అలాగే చిటికెడు ఇంగువ కూడా వేసి మొత్తం తాలింపు అంతా కూడా కలుపుకొని, ఇంగువ పచ్చడికి మంచి టేస్ట్ని ఇస్తుందండి. ఇప్పుడు మనం గోంగూర మిశ్రమాన్ని కూడా తాలింపులో వేసేసి చక్కగా మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకుంటే అంతే అండి, గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఒక చిన్న కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటే పంటి కింద తగులుతూ బాగుంటుందండి. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చకపోతే అవసరం లేదు. అంతే అండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇక సర్వ్ చేసేసుకోవడమే. చూసారా ఎంత బాగుందో పచ్చడి అయితే అండి. వేడివేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని 2 స్పూన్లు పచ్చడి వేసుకొని తింటూ ఉంటే ఎంత తింటున్నామో కూడా తెలీదు, అంత కమ్మగా ఉంటుంది పచ్చడి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకునండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.